హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు మనం ఎరిచ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు న్యూరో సర్జన్ డాక్టర్ రామకృష్ణ చౌదరి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఫర్ మీ స్పైనల్ ట్యూమర్స్ అన్నది ఫస్ట్ టైం వింటున్నాను సార్. సో నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు స్పైనల్లో ట్యూమర్స్ ఏంటి అన్నది నా క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్స్ లైక్ ఏ బ్రెయిన్ లాగే సేమ్ న్యూరల్ టిష్యూస్ అంటే నర్వ్స్ ఏ ఉంటాయి బ్రెయిన్ లో, అవే నర్వ్స్ స్పైనల్ కార్డ్ లో కంటిన్యూ అవుతాయి. అంటే వెన్నుపూసలోకి ఆల్మోస్ట్ కింద భాగం వరకు స్పైనల్ కార్డ్ కంటిన్యూ అవుతుంది. సో దట్స్ నథింగ్ బట్ నర్వ్స్. యాజ్ బ్రెయిన్ లో ఏ నర్వ్స్ ఉంటే అవే నర్వ్స్ కిందకి వెళ్తాయి. సో బ్రెయిన్ నుంచి మన కాల్చికి అందించాలంటే బ్రెయిన్ సిగ్నల్ వచ్చినప్పుడు దే గో త్రూ ది స్పైనల్ కార్డ్ నుంచి వెళ్ళి మన మజిల్ సప్లై చేసినప్పుడు అప్పుడే కదులుతాయి. ఆర్ మన సెన్సేషన్, టచ్ చేయని సెన్సేషన్ తెలియాలన్నా కానీ, వేడి తెలియాలన్నా కానీ ఇక్కడ నుంచి నర్వ్స్ సెన్సేషన్ క్యారీ చేసి స్పైనల్ కార్డ్ ద్వారా బ్రెయిన్కి వెళ్తాయి. సో దీంట్లో వచ్చే ట్యూమర్స్ ని స్పైనల్ ట్యూమర్స్ అంటారు. దే జస్ట్ లైక్ నథింగ్ బట్ బ్రెయిన్ ట్యూమర్స్ ఏ ఉంటాయో న్యూరల్ ట్యూమర్స్ అట్లాంటివే, బట్ కొన్ని వేరే రకాలు ఉంటాయి. సో దీంట్లో స్పైనల్ కార్డ్ అనేది న్యూరల్ బండిల్ ఆఫ్ న్యూరాన్స్, మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. దాని పక్కన ఒకటి కవరింగ్ ఉంటుంది డ్యూరా అనేది, దాని చుట్టూ బోన్ ఉంటుంది. సో ట్యూమర్స్ అనేది స్పైనల్ ట్యూమర్స్ ఐదర్ ఇట్ కెన్ బి విత్ ఇన్ ది స్పైనల్ కార్డ్ లో. కొన్ని రకాలకి ఎపెండైమోమా, గ్లయోమాస్ అంటారు. దీస్ ట్యూమర్స్ ఆల్సో బ్రెయిన్ లో కూడా వస్తాయి. దాని పక్కన ఒక స్పైనల్ కార్డ్ వచ్చే నర్వ్స్ నుంచి కూడా ట్యూమర్స్ వస్తాయి. న్యూరో ఫైబ్రోమస్, షానోమస్ అంటారు. స్పైనల్ కార్డ్ పైన డ్యూరా ఒకటి కవరింగ్ ఉంటుంది, దాని నుంచి వచ్చే ట్యూమర్స్ మెనింజియోమాస్ అంటారు. అది కూడా బ్రెయిన్ లో రావచ్చు. సేమ్ థింగ్ కైండ్ ఆఫ్ థింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ స్పైనల్ కార్డ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ సరౌండింగ్ బోన్ ఉంటుంది, కానీ బోన్ లో కూడా ట్యూమర్స్ రావచ్చు. ఏవింగ్స్ ట్యూమర్స్ అంటారు. లేకపోతే ఎక్కడి నుంచో బ్రెస్ట్ క్యాన్సర్ నుంచో ఆర్ లంగ్ క్యాన్సర్ నుంచి కూడా స్ప్రెడ్ అయ్యి స్పైనల్ కార్డ్ లోకో లేకపోతే బోన్కి వెళ్ళొచ్చు. ఎలాంటి పేషెంట్స్కి వస్తుంది సార్ ఇది? జనరల్ ఎవరికి వస్తుంది? హూ ఇస్ అట్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. లైక్ జస్ట్ లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ లాగానే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ అన్నా కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, డైట్ హ్యాబిట్స్ కానీ, స్మోకింగ్ కానీ, సో మెనీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తాయి. బట్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కి దిస్ నో స్పెసిఫిక్ ఇటియాలజీ. బట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ కూడా 1 to 2% ఉంటాయి. మిగతా అవి ఎవరికైనా రావచ్చు ట్యూమర్స్. దిస్ నథింగ్ లైక్ వీల్ సెట్ ఆఫ్ గ్రూప్ కి వస్తాయని కాదు. ఈ ఫ్యామిలీ హిస్టరీ తీసేస్తే ఇలాంటి ట్యూమర్స్ ఎవరికైనా రావచ్చు. సార్, మరి రికగ్నైజ్ చేయడం ఎలా? ఏం సిమ్టమ్స్ చూపిస్తుంది? అంటే మన స్పైనల్ కార్డ్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ మెడ నుంచి ఇక్కడ లంబార్ ఇక్కడ వరకు ఉంటుంది స్పైనల్ కార్డ్. సో డిపెండింగ్ అపాన్ ఎక్కడ ట్యూమర్ ఉన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడల్ రీజన్ లో ట్యూమర్ ఉంటాయి కదా స్పైనల్ కార్డ్ లో, సో కింద ఇక్కడి నుంచి స్పర్శ తగ్గవచ్చు, ఆర్ ఇక్కడి నుంచి తిమ్మిలు రావచ్చు, ఆర్ ఒక చేయి కాలు వీక్నెస్ రావచ్చు, ఆర్ 2 కాలు వీక్నెస్ రావచ్చు, ఆర్ కాలు బిగుసుకుపోవచ్చు, ఆర్ బ్లాడర్ సిమ్టమ్స్, యూరినరీ మోషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇక్కడ నడుములో ఎక్కడ ట్యూమర్ ఉందంటే ఓన్లీ కింద పార్ట్ ప్రాబ్లం రావచ్చు, ఆర్ ఉత్త తిమ్మిరిలాగా రావచ్చు, ఆర్ ఒక కాల్ పెయిన్ రావచ్చు. బట్ ప్రతి పెయిన్ ట్యూమర్ అంటే కాదు, డిస్క్ వల్ల కూడా పెయిన్ వస్తుంది. సో ఇట్స్ ఆల్ మన డయాగ్నోసిస్ చేసి స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది. అంటే క్లినికల్ గా కూడా అర్థం అవుతుంది ట్యూమర్ ఉండొచ్చు అని, బట్ కన్ఫర్మేటివ్ అనేది ఫర్దర్ టెస్టింగ్ వల్ల తెలుస్తుంది. రైట్. సో ఎలా సార్ దాన్ని మేనేజ్ చేసుకోవడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఎక్కడ ట్యూమర్ ఏంటనేది. సో వీ గో హెడ్ సంథింగ్ కాల్డ్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. సో డిపెండింగ్ ఇప్పుడు సిమ్టమ్స్ కాళ్ళలో ఒకటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ఎంఆర్ఐ చూపిస్తాం. సో ఎంఆర్ఐలో ఇఫ్ ఇట్ ఆల్ టర్న్స్ ఆఫ్ ఎ ట్యూమర్, దెన్ దాన్ని తత్వం బట్టి విల్ గో హెడ్ విత్ సర్జరీ. మోస్ట్ ఆఫ్ ది స్పైనల్ ట్యూమర్ సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీలో కూడా మెడికేషన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ది ట్యూమర్స్ నీడ్ సర్జరీ. ఓకే. సో ట్యూమర్ అంటే ఇంతే కదా సార్? నాట్ నెసరీ. ట్యూమర్ స్పైనల్ కార్డ్ ఉండే చిన్న కెనాల్ ఉంటుంది, అరౌండ్ 10 mm 12 mm. స్పైనల్ కార్డ్ చాలా ఆల్మోస్ట్ లెస్ 1 centimeter ఉంటుంది. బట్ ట్యూమర్ ఒకసారి స్టార్ట్ అయ్యి పెరుగుతూ మొదలు పెట్టినప్పుడు ఇట్ కెన్ గో అప్ టు ఒక 5 centimeter లెంత్ వెళ్ళొచ్చు, ఆర్ ఇట్ కెన్ ఓన్లీ 3 mm 4 mm ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ వేరియస్ ట్యూమర్స్ వేరే లాగా ఉంటాయి. కొన్ని ట్యూమర్స్ చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, డిపెండింగ్ అపాన్ దట్. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? దానివల్ల ఎలాంటి ప్రోగ్రెస్ ఉంటుంది? ఎంత కాలం టైం పడుతుంది సార్ ట్రీట్మెంట్? ఒకసారి ఇప్పుడు సిమ్టమ్స్ వచ్చారు అంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ ఇనిషియల్ గా సిమ్టమ్స్ వస్తే ద అర్లియర్ ద సిమ్టమ్స్, అర్లియర్ ద మేనేజ్మెంట్, బెటర్ ద క్యూర్ అన్నట్టుగా. సో బట్ స్టిల్ ఈ ట్యూమర్స్, మోస్ట్ ఆఫ్ ట్యూమర్స్ స్లో గ్రోయింగ్ ట్యూమర్స్. సో మనం వాట్ ఎవర్ ద ట్యూమర్స్ సర్జరీ చేసి తీయాల్సి వస్తుంది. సో వాట్ వీ డూ ఈస్ స్పైనల్ బోన్ కట్ చేసి లోపల డ్యూరా ఓపెన్ చేసి ట్యూమర్స్ తీస్తాం. ఆర్ చాలా చిన్నగా ఉన్న ట్యూమర్స్ ఆల్సో కెన్ గో విత్ ఎండోస్కోపీ. వెరీ మినిమల్ ఇన్సిషన్ లో ఎండోస్కోపీ దాకా ట్యూమర్స్ తీయచ్చు. తర్వాత ప్రొసీజర్ తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా సార్?
సో చెప్పినట్టుగానే ఇఫ్ అట్ ఆల్ తను పేషెంట్ ఎవరు వస్తారో వాళ్ళు సిమ్టమ్స్ చాలా మినిమల్గా ఉన్నాయి ఆర్ కొత్త కాలు బిగుసుకుపోతున్నాయి ఆర్ మినిమం సిమ్టమ్స్ సర్జరీ చేస్తే రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ కాలు వీక్నెస్ వచ్చేసింది, కాలు చచ్చుబడిపోయింది, చేసినాక కూడా ప్రాబ్లీ కంప్లీట్ రికవరీ కాకపోవచ్చు, బట్ కొత్త ప్రాబ్లం రాకుండా ఉంటాయి. సో పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్ పోస్ట్ అండ్ ప్రీ ప్రొసీజర్లో ఉన్నప్పుడు, పోస్ట్ అండ్ ప్రీ? ఒకటి డిపెండింగ్ అపాన్ ది ట్యూమర్స్, కొన్ని ట్యూమర్స్, మోస్ట్ ఆఫ్ ట్యూమర్స్ ఆర్ బెనైన్ ట్యూమర్స్. ట్యూమర్స్ గ్లయోమాస్ కానీ ఆర్ ట్యూమర్స్ విత్ ఇన్ స్పైనల్ కార్డ్ వచ్చే ట్యూమర్స్ కానీ రికరెన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి అగైన్ స్పైనల్ ట్యూమర్స్ కూడా వీ అగైన్ ఆస్క్ ఫర్ ఫాలో అప్, జస్ట్ లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ లాగే 6 monthsకి 1 yearకి 2 yearsకి 3 years అండ్ 5 years. సో దీంట్లో రికరెన్స్ లేదు అన్నప్పుడు ఐ థింక్ టు డూ, ఆర్ మన ట్యూమర్ తీసి బయాప్సీ పంపిస్తాం ఫస్ట్ టైం. ఆ బయాప్సీలో అగ్రెసివ్ ట్యూమర్ తేలిందంటే ఆల్వేస్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉందంటే గో ఫర్ రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. లేదు కొన్ని ట్యూమర్స్ న్యూరోఫైబ్రోమస్ మంచి ట్యూమర్స్ మెనింజోమాస్ అవి ఒకసారి తీస్తే మళ్ళీ రావు. ఓకే, సో లైఫ్ థ్రెటనింగ్ ఏనా సార్ ఇది? లైఫ్ థ్రెటనింగ్ కాదు, బట్ డెఫిసిట్స్ వస్తాయి అన్నమాట ట్యూమర్స్, కొన్ని ట్యూమర్స్ అంటే కాల్ వీక్నెస్ రావటం. సో అర్లియర్ చేస్తే డయాగ్నోస్ అవ్వగానే ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.